అందరికీ బసవరాజ రోటీ హౌస్కి స్వాగతం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే మీరు అనుకోవచ్చు ఎందుకు ఇట్లా అడగాల్సిన అవసరం ఏముంది అని. అట్లేం లేదు సార్. ఏమంటే అందరికీ అందుబాటులో ఉండాలా, అందరికీ చేరాలా ఈ ఒక వీడియో అని నేను ఆశపడుతున్నాను. దాని తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు కాలంలో అందరిది ఆరోగ్యం దెబ్బతింటుంది సార్. దానికోసమే నేను ఆ బాధతోనే ఈ బిజినెస్ చేయాలని అనుకున్నాను. రాయచూరు జొన్న రొట్టెలు అంటే నాది బేసిక్గా కర్ణాటక అనుకోండి సార్. దానికే రొట్టెల గురించి మా ఫుడ్ అట్లే ఉంటుంది. ఆ ఫుడ్ తిని నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇక్కడేం ఫుడ్ ఇట్లుంది అని. ఇంకొకటి నేను ఒకటి చెప్పాలంటే సార్, మా సైడు ఈ రొట్టె తింటారు. కర్ణాటక నాది పుట్టినీళ్ళు వచ్చేసి. మా సైడ్ అందరు ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు తింటారు. గుగ్గుల్ని కర్రీస్ తింటారు. ఏదన్నా పప్పు అది అట్లాంటివి పెట్టుకొని తింటారు. నేను చిన్నగా ఉండేటప్పుడు ఇప్పటికి మాకు 40 ఏళ్ళు వయసుంది. చిన్నప్పుడు నేను ఉండేటప్పుడు మా ఊర్లో ఇలాంటి ఫుడ్ అనే తింటారు. ఒక్కరికి షుగర్ ఉండేది నేను చూడలేదు సార్. షుగర్ అంటే ఏమనేది మాకు అప్పుడు కాలంలో తెలియదు. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మా ఊర్లో ఒక్కరు షుగర్ ఉండే వాళ్ళని నేను చూడలేదు. దానికోసమే నేను ఆ ఉద్దేశంతో ఆ ఫుడ్ వల్ల అట్లా హెల్త్ని మెయింటైన్ చేస్తున్నారో ఏమో మా ఊరోళ్ళు. మా సైడ్ చాలా తక్కువ షుగరు. దానికోసం నాకేమొచ్చింది, ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి అదే ఉంది. దానికి భయపడి నేనేం చేస్తున్నానంటే ఈ ఫుడ్ని మీకు పరిచయం చేపిస్తున్నాను, మేము అందిస్తున్నాము. దానికోసమే ఈ ఒక ఛానల్ రావాలా, ఈ ఒక బిజినెస్ రావాలంటే నాకు చిన్నప్పుడు నేను చూసింది అదే ఎగ్జాంపుల్ అనుకోండి. దానికోసము ఎప్పుడొచ్చినా మాకు కడక రోటీస్ స్టాక్లో ఉంటాయి సార్. మెత్తని రొట్టి, చపాతి, రాగి రొట్టి, కర్రీసు ఇవి కావాలంటే మీరు ముందే నాకు కొంచెం ఆర్డర్ ఇవ్వండి. లేదా సాయంత్రం అనే తలకల్లా మెత్తని రొట్టి, చపాతీలు దొరుకుతాయి సార్. చపాతీ, మెత్తని రొట్టి, రాగి రొట్టికి వేరే రేట్ ఉంటుంది. కడక్ రొట్టి మాత్రం ఓన్లీ 10 రూపాయలకు ఒక పీసు సార్. చూడండి, త్వరపడండి, అందరికీ షేర్ చేయండి సార్. అవసరం ఉండేవాళ్ళు ఈడికి వచ్చేసే చూడండి. కల్తీ ఫుడ్ కాదండి, ప్యూర్ జొన్న, ప్యూర్ రాగి, ప్యూర్ చపాతీ పిండితో చేస్తున్నాము.